Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is something else to serve. Something else to serve. The text is Paul's first epistle to Corinthians, chapter 10, verse 14. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహాలకు దూరముగా పారిపోండి. మై బిలీవర్డ్, ఫ్లీ ఫ్రమ్ ఐడోలటరీ. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాలను విశ్వాస హెచ్చరిస్తూ కాబట్టి నా ప్రియులారా, విగ్రహాలకు దూరముగా పారిపోండి అంటున్నాడు. కొరింథీ విశ్వాసులు రావడానికి విశ్వాసం సన్నగిలిపోయింది. వారు విగ్రహాలను పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, సేవిస్తున్నారు. దేవుని బదులు వారి జీవితాలు అనేకం చోటు చేసుకుని ఉన్నాయి. అదర్ థింగ్ దట్ మైట్ బి డిస్ప్లేసింగ్ అవర్ డివోషన్ టు గాడ్. ప్రభు పట్ల మన భక్తి అనేది సన్నగిలిపోతున్నది. ఆ భక్తి అనేది ఈజ్ బీయింగ్ replaced by other things of this world. ఈ లోకం వాటి చేత అది రీప్లేస్ చేయబడుతున్నది. దేని ప్రేమ తొలగిపోతున్నది. Idols come in various forms and they can control our lives. ఈ విగ్రహాలు అనేక రూపాలు మనకు వస్తుంటాయి. అవి మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మన జీవితాన్ని ఆ విగ్రహాలు ఆధీనం ఉంచుకుంటాయి. ఏంటి ఆ విగ్రహాలను మనం ప్రశ్నించుకుంటే, మేబీ యువర్ జాబ్, మేబీ యువర్ హస్బెండ్, యువర్ వైఫ్, యువర్ చిల్డ్రన్, యువర్ ప్రాపర్టీ, స్పోర్ట్స్, యువర్ హాబీస్, మేబీ మ్యూజిక్ హ్యావ్ క్యాప్చర్డ్ అవర్ డివోషన్. అవి మన గమనాన్ని మరణించాయి, ఆకట్టుకున్నాయి. చాలామంది స్పోర్ట్స్ అంటూ దాని మీదనే వాళ్ళు ఉంటారు. మ్యూజిక్ అంటే మ్యూజికే వారి జీవితం. జాబే వారి జీవితం. కుటుంబమే వారి జీవితం. కుటుంబం మన జీవితం ఒక భాగం. ద పార్ట్ ఆఫ్ లైఫ్. ఫ్యామిలీ ఈజ్ వైఫ్, మేబీ చిల్డ్రన్ ఆర్ హస్బెండ్, ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. అది దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. దేని పట్ల నీకు నా ప్రేమను దూరం చేస్తున్నాయి. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 7వ వచనం గమనిస్తే, ద యాంగర్ ఆఫ్ ది లార్డ్ వాజ్ హాట్ అగేన్స్ట్ దెమ్. అని ఇశ్రాయేలు విగ్రహాన్ని పూజిస్తున్నప్పుడు దేవుని కోపము రగులుకోవడం మనం చూస్తాం. లెట్ us check out our devotion. మనం భక్తి తత్పరత ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. హ్యావ్ వి గివెన్ allegiance to anything other than the Almighty God who created us, who died for us, who is interceding on our behalf. మన సృష్టికర్త, మనకు ప్రాణి పెట్టిన, రక్షించిన విమోచకుడైన ప్రభుకు బదులుగా మనం వేరే దానికి మనం అప్పగించుకున్నాం. ఈ వరల్డ్ థింగ్స్ మనం అప్పగించుకున్నాం. We should serve nothing but God only, Christ only. ఆయన తప్ప దేవుని సేవించకూడదు. శోధకుడు ప్రభుని శోధించాడు, లోక భోగభాగ్యం చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని వైపు మరణించే ప్రయత్నం చేశాడు. ఈ లోక మహిమను చూపించాడు. సాయిబు నమస్కారం చేయనాడు. నీ దేహోముఖి ఆయన మాత్రమే సేవింపవలను. సర్వ్ హిమ్ ఓన్లీ, అండ్ అదర్ థింగ్స్. వేరే వాటిని కొలుస్తున్నా, పూజిస్తున్నా, అదే నీ జీవిత విగ్రహమైపోతుందండి. దేనికి బదులుగా, దేవునికి కాకుండా దేవుని స్థానం మరొకదాన్ని మరొకటి ఉంచుకున్నా అది నీ జీవిత విగ్రహంగా మారిపోతుంది. దేవుని జీవితాన్ని పక్కకు మరలిస్తుంది. దేని ప్రేమ నుండి వైదొలిగిపోతావు నీవు. ఈనాడు విశ్వాస అనేక విగ్రహాలు ఉన్నాయండి. వీ నాట్ ఐడల్ వర్షిపర్స్ అంటారు. బట్ యువర్ వర్షిప్
ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ అదర్ దాన్ గాడ్. దేవుని కంటే కూడా ఈ లోకం వాటి. కొంతమంది బుక్స్ 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 బుక్స్, కొంతమంది ప్రొఫెషన్. అది కాదు. కాబట్టి సర్వ్ హిమ్ ఓన్లీ. కాబట్టి యొక్క ప్రత్యేక సమయంలో మనము దేవుని ఆరాధించి దేవుని సేవించడానికి వేరే దానిని ప్రేమించకున్నట్టుగా దేవుని కొరకు ఆయన సహాయత కొరకు ప్రార్థన చేసుకుందాం. కృపాభరిత యేసయ్య మీకు వందనాలు స్తుతిస్తోతారు నాయన. మీకు మొక్కి మిమ్మల్ని మాత్రమే సేవించాలి కదా. మా జీవితాలు అనేక విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల దగ్గర ఎందరో ఉన్నారు ప్రభువా. వాటిని పూజిస్తున్నారు, కొలుస్తూనే ఉన్నారు మా తండ్రి. వాటి వైపే మొగ్గు చూపుతున్నారు, వెంపర్లాడుతున్నారు నాయన. పదవుల వైపు, దీని వైపు దాన్ని వెంపర్లాడుతున్నారు. కానీ మీ వైపు మొగ్గు చూపడం లేదు మా తండ్రి. సహాయం దయచేయండి, క్షమించండి నాయన. విగ్రహాలని పారిపోవడం సెలవిచ్చారు తండ్రి. ఆయన కృపను ప్రతి బిడ్డకు ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్ర. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ తాము పరీక్షించుకొని, ఆ విగ్రహాలు తొలగించుకొని మిమ్మల్ని సేవించి, ఆరాధించి, ప్రేమించి, హత్తుకొని జీవించే కృపను ఇవ్వగలందుకు మిమ్మల్ని తప్ప దేవుని ప్రేమించుకున్నట్టు సహాయం దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.